సమబాహు త్రిభుజం ఏబిసిలో భుజం బీసీ పై బిందువు డి ఇంకా బీడీ ఈజ్ ఈక్వల్ టు 1/3 బీసీ అయిన 9AD స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 7AB స్క్వేర్ అని చూపండి. ఇది పైథాగరస్ సిద్ధాంతంపై ఆధారపడిన ఒక ముఖ్యమైన 4 మార్కుల ప్రశ్న. ఒకసారి పటం చూడండి. ఇక్కడ ఏబిసి ఒక సమబాహు త్రిభుజం అంటే AB ఈజ్ ఈక్వల్ టు BC ఈజ్ ఈక్వల్ టు AC. తర్వాత BC భుజంపై D ఎలా ఉంది అంటే BD ఈజ్ ఈక్వల్ టు 1/3 BC 1/3 BC అంటే BCని 3 భాగాలు చేస్తే ఒక భాగం అని. సో నేను ఇక్కడ చూడండి ఈ BCని 3 భాగాలు చేశాను. 1 2 పాయింట్ ఇస్తే 1 2 3. సో ఇది 1/3 BC. తర్వాత మన అవసరార్థం మనము AE పర్పెండిక్యులర్ టు BC గీయడం జరిగింది. అనగా AE అనేది ఎత్తు. సో మరి ఇచ్చిన అంశాలను ఉపయోగించి మనము 9AD స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 7AB స్క్వేర్ అని చూపాలి. ఒకసారి దత్తాంశం ఏమి ఇచ్చాడో చూద్దాం. త్రిభుజం ABC ఒక సమబాహు త్రిభుజం. సమబాహు త్రిభుజం అంటే అన్ని భుజాలు సమానం. సో నేను AB ఈజ్ ఈక్వల్ టు BC ఈజ్ ఈక్వల్ టు CA ఈజ్ ఈక్వల్ టు X అనుకుందాం. సే అంటే అనుకుందాం అని. సో మన అవసరార్థము క్యాలిక్యులేషన్ బాగా సులభంగా చేయడానికి నేను ఈ భుజాల పొడవులను X అనుకోవడం జరిగింది. తర్వాత BD ఈజ్ ఈక్వల్ టు 1/3 BC. BCలో 1/3 భాగం అనగా PD ఈజ్ ఈక్వల్ టు BC అంటే X అనుకున్నాం కదా, X/3 అవుతుంది. X/3. తర్వాత సారాంశం ఏం మనం నిరూపించాలి. ఒకసారి సారాంశం చూస్తే 9AD స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 7AB స్క్వేర్ అని నిరూపించాలి. చిన్న నిర్మాణం ఏం చేస్తున్నాం మనం? నిర్మాణం ఏం చేస్తున్నామంటే AE పర్పెండిక్యులర్ టు BCని గీయాలి. మరి నిరూపణకు పోదాం. నిరూపణకు వెళ్తే మొదలు AE అనేది BCకి లంబంగా ఉన్నప్పుడు ఈ లంబము ఈ సమబాహు త్రిభుజాన్ని 2 లంబకోణ త్రిభుజాలుగా విభజిస్తుంది. ఈ 2 లంబకోణ త్రిభుజాలు సర్వసమానాలు. బాగా చూడండి. AE పర్పెండిక్యులర్ టు BC అన్నప్పుడు AEB 90 డిగ్రీలు, AEC కూడా 90 డిగ్రీలు అవుతుంది. తర్వాత లంబకోణానికి ఎదురుగా కర్ణాలు చూడండి సమానం. ఇక్కడ AB ఇక్కడ AC సమానం. AE ఉమ్మడి భుజం. లం క బు సర్వసమాన సర్వసమాన నియమం ప్రకారము ఆ 2 త్రిభుజాలు సర్వసమానమైతే అప్పుడు మనకు BE ఈజ్ ఈక్వల్ టు EC అవుతుంది. అనగా ఈ 2 సెగ్మెంట్స్ అంటే ఏమి రేఖాఖండాలు BCలో సగం అవుతాయి. ఒకసారి దాన్ని రాద్దాం మనం. త్రిభుజం AEB త్రిభుజం AEC లలో ఏమేమి సర్వసమానం చూద్దాం ఒకసారి. యాంగిల్ AEB ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ AEC 90 డిగ్రీలు లంబకోణం. తర్వాత ఇక్కడ ఈకి ఎదురుగా కర్ణం ఏముంది? AB. ఇక్కడ యాంగిల్ ఈకి ఎదురుగా కర్ణం ఏముంది? AC. రెండింటిని మనం X అనుకోవడం జరిగింది. ఎందుకంటే త్రిభుజం ABC సమబాహు త్రిభుజం. సో కర్ణాల సమానం. తర్వాత AE ఈజ్ ఈక్వల్ టు AE ఉమ్మడి భుజం. AE ఈజ్ ఈక్వల్ టు AE ఉమ్మడి భుజము. లం క బు. సో
ఈ సర్వసమాన నియమం ప్రకారం ఈ రెండు త్రిభుజాలు సర్వసమానం. దేర్ఫోర్ త్రిభుజం ఏఈబి ఈజ్ కాంగ్రుయెంట్ టు సర్వసమానము త్రిభుజం ఏఈసి ఏ స్వీకృతం ప్రకారము లం కు సర్వసమాన నియమం ప్రకారం. సో రెండు త్రిభుజాలు సర్వసమానం అయితే అనురూప భుజాలు సమానం, అనురూప కోణాలు సమానం. మనం ఇక్కడ బిఈ ఈజ్ ఈక్వల్ టు ఈసీ తీసుకుందాం. బిఈ ఈజ్ ఈక్వల్ టు ఈసీ అంటే ఈ రెండు బిఈ ఈజ్ ఈక్వల్ టు ఈసీ అంటే ఆ రెండు బీసీలో సగాలు. దట్ ఈస్ బిఈ ఈజ్ ఈక్వల్ టు ఈసీ ఈజ్ ఈక్వల్ టు బీసీ బై 2 అనగా ఎక్స్ బై 2. మనం మొత్తము భుజం పొడవులు ఎక్స్ అనుకున్నాం కాబట్టి ఇవి ఎక్స్లో సగాలు అవుతాయి. తర్వాత ఇదొక విలువగా మనము గుర్తుంచుకోవాలి, ఎందుకంటే క్యాలిక్యులేషన్లో మళ్ళీ వాడతాము. అలాగే ఇంకొకటి ఇక్కడే మనం చేసుకుంటే బాగుంటుంది. డిఈ విలువ ఏమొస్తుందో ఒకసారి చూద్దాం. డిఈ ఇజ్ ఈక్వల్ టు డిఈ అంటే బిఈలో నుంచి బీడీ తీసేస్తే మనకు డిఈ వస్తుంది. బిఈ మైనస్ బీడీ ఇజ్ ఈక్వల్ టు డిఈ. సో బిఈ మైనస్ బీడీ అనగా బిఈ అంటే ఇక భుజంలో సగం మైనస్ బీడీ బీసీలో 1/3 దట్ ఈస్ ఎక్స్ బై 3. అడ్డగుణకారం చేస్తే 3 × x 3x మైనస్ 2 × x 2x 3x మైనస్ 2x బై 2 మూల 6 దట్ ఈజ్ ఈక్వల్ టు 3xలో 2xలు పోతే x బై 6. సో దేర్ ఫోర్ డిఈ విలువ వచ్చింది మనకు x బై 6. ఇవి బాగా మనం వాడుకుంటాం. ఈ బిఈ విలువ x బై 2, తర్వాత ఈ డిఈ విలువ x బై 6 అని. ఇప్పుడు మనకు 2 సార్లు పైథాగరస్ సిద్ధాంతం అప్లై చేస్తే మనకు కావలసిన సమీకరణం నిరూపించవచ్చు. మనం ఒక్కసారి చూడండి, ఇక్కడ నేను తీసుకునే లంబకోణ త్రిభుజాలు ఒకటి ఏఈబి, 2 ఏఈడి. నెంబర్ 1 లంబకోణ త్రిభుజం ఏఈబిలో మరి ఈ దగ్గర లంబకోణం ఉంది కాబట్టి కర్ణం ఏమి ఏబి. సో కర్ణం మీద వర్గము మిగిలిన 2 భుజాల వర్గాల మొత్తానికి సమానం. అదే లంబకోణ భుజాల వర్గాల మొత్తానికి సమానము. ఒకసారి మీకోసం సింపుల్గా ఐడియా చూడండి. ఏఈబి దీని మీద వర్గము లంబకోణ భుజాల వర్గాల మొత్తానికి సమానం. ఏఈ స్క్వేర్ ప్లస్ బిఈ స్క్వేర్, ఏఈ స్క్వేర్ ప్లస్ బిఈ స్క్వేర్. దీని నుంచి నేను ఏఈ స్క్వేర్ను కరెక్ట్గా రాసుకుంటే ఈ బిఈ స్క్వేర్ని ఎడమ వైపు తెద్దాం. ఏబి స్క్వేర్ మైనస్ బిఈ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏఈ స్క్వేర్. ఎక్కడైనా ఈక్వేషన్ అనుకున్నామా? ఎక్కడ అనుకోలేదు కాబట్టి దీని సమీకరణం 1 అనుకుందాం. తర్వాత నెంబర్ 2 చిన్న లంబకోణ త్రిభుజం ఉంది చూడండి, ఏడి కర్ణంతో త్రిభుజం, లంబకోణ త్రిభుజం ఏఈడిలో ఇక్కడ కర్ణం ఏడి, ఏడి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏఈడి. చిన్నగా ఉంది, కొంచెం ఇట్లుంది, మీకు అర్థం కావడానికి మళ్ళీ ఒకసారి. ఏఈడి లంబకోణానికి ఎదురుగా ఉండేది కర్ణము, ఇవి లంబకోణ భుజాలు. సో ఏడి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏఈ స్క్వేర్ ప్లస్ డిఈ స్క్వేర్. ఇట్ ఈస్ డిఈ స్క్వేర్ ప్లస్ ఏఈ స్క్వేర్ అని అర్థం ముందు. ఏఈ స్క్వేర్ ప్లస్ డిఈ స్క్వేర్. మరి ఏఈ స్క్వేర్ అలాగే ఉంచుకొని డిఈ స్క్వేర్ ఎడమ వైపు తెద్దాం. ఏడి స్క్వేర్ మైనస్ డిఈ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏఈ స్క్వేర్. నెంబర్ 2 1, 2 బాగా గమనిస్తే ఆర్హెచ్ఎస్లు సమానం కాబట్టి ఎల్హెచ్ఎస్లు కూడా సమానం అవుతాయి. 1, 2ల నుండి ఎల్హెచ్ఎస్లు సమానం. ఏబి స్క్వేర్ మైనస్ బిఈ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏడి స్క్వేర్ మైనస్ డిఈ స్క్వేర్. ఇప్పుడు వీటన్నిటిని మనము ఎక్స్లలో రాసుకుందాం, అంటే భుజాల పొడవులో రాసుకుందాం. ఏబి
ఏబి ఎంత అనుకున్నాం మనము, ఏబి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. సో ఇది ఎక్స్ స్క్వేర్ మైనస్ బిఈ ఎక్స్లో సగం, దట్ ఈస్ ఎక్స్ బై 2 హోల్ స్క్వేర్. ఏడి పొడవు ఎక్స్లో మనం అనుకోలేదు, ఏడీని అలాగే రాసుకుందాం. ఏడి స్క్వేర్ మైనస్ డిఈ, ఒక్కసారి డిఈ చూడండి, ఎక్స్ బై 6 హోల్ స్క్వేర్. సో ఒక్కసారి మనం వర్గాలు అప్లై చేద్దాం. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 4 ఇజ్ ఈక్వల్ టు ఏడి స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 6 స్క్వేర్ అంటే 36. మరి హారాలు తొలగించడానికి ముందు మనం ఏమనుకున్నాము, ఏదైనా ఒక సమీకరణంలో హారం తొలగించాలంటే ఆ హారాలకు కసాగిచే గుణిస్తే ఆ హారాలన్నీ తొలగించవచ్చు. సో 4కు 36 కసాగి ఏమి 36 కాబట్టి నేను ప్రతి పదాన్ని 36తో గుణిస్తా. 36 ఇంటూ ఎక్స్ స్క్వేర్, 36 ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 4 ఇంటూ 36 ఇజ్ ఈక్వల్ టు 36 ఇంటూ ఏడి స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 36 ఇంటూ 36 క్యాన్సల్, 4 ఒకట్లు 4 9. సో ఎక్కడ క్యాన్సిలేషన్ పాసిబుల్ లేదు. ఏమొచ్చింది చూద్దాం ఒకసారి. 36 ఎక్స్ స్క్వేర్ మైనస్ 9 ఇంటూ ఎక్స్ స్క్వేర్, 9 ఎక్స్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 36 ఏడి స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. 36 ఎక్స్ స్క్వేర్లో 9 ఎక్స్ స్క్వేర్లు పోతే 27 ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇక్కడికి వస్తే ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 36 ఏడి స్క్వేర్. 27 1 28 ఎక్స్ స్క్వేర్ అవుతుంది ఈజ్ ఈక్వల్ టు 36 ఏడి స్క్వేర్. ఇరువైపులా 4చే భాగిస్తే 4 7 28, 9 36, 7 ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9 ఏడి స్క్వేర్. ఎక్స్ అంటే ఏమి, ఏబి కావచ్చు, బీసీ కావచ్చు, సిఏ కావచ్చు, ఎందుకంటే 3 భుజాల పొడవులు ఎక్స్కు సమానము. నేను ఎక్స్ బదులు ఏబి రాసుకుంటా చూడండి. 7 టైమ్స్ ఎక్స్ అంటే ఏబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9 టైమ్స్ ఏడి స్క్వేర్. సో 7 ఏబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9 ఏడి స్క్వేర్. ఈ విధంగా మనము కావలసిన కండిషన్ను నిరూపించవచ్చు. థ్యాంక్ యూ. ఐ హోప్ యూ అండర్స్టాండ్.